నమస్తే, నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్. ఆంధ్రప్రదేశ్లో పొత్తుల సంగతి సంక్రాంతి తర్వాత క్లారిటీ వస్తుందంటూ వార్తలు వచ్చాయి. జనవరి మొదటి వారంలో భారతీయ జనతా పార్టీ కూడా తెలుగుదేశం కూటమితో కలవబోతోంది. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకత్వం అంతా కేంద్ర నాయకత్వానికి అల్టిమేటం ఇచ్చింది. ఎట్టి పరిస్థితుల్లో మనం తెలుగుదేశం పార్టీతో వెళ్ళాలి అని. తెలుగుదేశం పార్టీతో వెళ్ళకపోతే మనకి ఇక్కడ భవిష్యత్తు లేదు అంటూ రాష్ట్ర బీజేపీ నాయకులే కేంద్ర నాయకత్వానికి చెప్పారు అంటూ వార్తలు వచ్చాయి సెక్షన్ ఆఫ్ మీడియాలో. అంతేకాదు భారతీయ జనతా పార్టీకి ఎన్ని స్థానాలు ఇస్తారు, ఎన్ని ఎంపీలు ఇస్తారు, ఎన్ని ఎమ్మెల్యేలు ఇస్తారు, ఆ ఎమ్మెల్యే స్థానాలు ఎంపీ స్థానాలు ఎక్కడిస్తారు, వాటిలో ఎవరు పోటీ చేస్తారో కూడా రాసేశారు. సో భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీతో పొత్తు కోసం తహతహలాడుతుంది ఇలాంటి ఒక ఇంప్రెషన్ తీసుకొచ్చారు. ఆ తర్వాత కొంతమంది భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నాయకులు దాన్ని ఖండించారు. ప్రస్తుతానికి ఆ వాతావరణం పక్కన వెళ్ళిపోయింది. సంక్రాంతికి జనసేన టీడీపీ కూటమి అభ్యర్థుల జాబితా మొదటి లిస్ట్ రిలీజ్ చేస్తారు అన్నారు. సంక్రాంతి వెళ్ళిపోయింది, లిస్ట్ రాలేదు. మొదటి లిస్ట్ ఎప్పుడు వస్తుంది అనే దానిపైన ఉత్కంఠ కంటిన్యూ అవుతోంది. జనసేనతో టీడీపీతో భారతీయ జనతా పార్టీ పొత్తులోకి ఎప్పుడు వస్తుంది అనే దానిపైన పొలిటికల్గా చర్చ జరుగుతోంది. భారతీయ జనతా పార్టీ నిజంగానే ఈ కూటమితో కలిసి వచ్చే పరిస్థితి ఉందా? ఇక్కడ తెలుగుదేశం పార్టీ ప్రచారం చేస్తున్నట్లుగా భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీ కోసం వెయిట్ చేస్తోందా? రాష్ట్ర నాయకత్వం ఇక్కడ విస్తృత స్థాయి సమావేశం జరిగి అందరూ కలిసి కేంద్ర నాయకత్వానికి టీడీపీతో పొత్తు పెట్టుకోండి అంటూ సూచన చేశారని చెప్పారు. ఆ సూచనని భారతీయ జనతా పార్టీ ఇంకెందుకు పట్టించుకోవట్లేదు? ఎన్నికల షెడ్యూల్ రావడానికి ఇంకొక 2 వారాలు మాత్రమే సమయం ఉంది. ఫిబ్రవరి 2nd వీక్లో ఎన్నికల షెడ్యూల్ వస్తుంది అని చెప్తున్నారు. ఒక పక్క అధికార పార్టీ అభ్యర్థుల ప్రకటన చేస్తోంది. కానీ ఆంధ్రప్రదేశ్లో పొత్తుల వ్యవహారం మాత్రం ఇంకా తేలడం లేదు. భారతీయ జనతా పార్టీతో పొత్తుకు సంబంధించిన అంశం పైన కూడా తెలుగుదేశం పార్టీ నుంచి అఫీషియల్గా కన్ఫర్మేషన్ రావట్లేదు. ఈవెన్ భారతీయ జనతా పార్టీ నాయకులు కూడా గుంభనంగా వ్యవహరిస్తున్నారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో షర్మిల కాంగ్రెస్ పార్టీ నాయకురాలుగా ఎమర్జ్ అవుతుంది. రేపు ఆవిడ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. సో షర్మిలని తెలుగుదేశం పార్టీ మీడియా బాగా ప్రొజెక్ట్ చేస్తూ వస్తున్నాయి. సో కాంగ్రెస్తో పొత్తు వైపు టీడీపీ వెళ్తుందా, లేదా భారతీయ జనతా పార్టీ పొత్తుకు సంబంధించి కన్ఫర్మేషన్ తెచ్చుకుంటుందా చూడాల్సి ఉంది. ఇప్పుడు తెలుగుదేశం పార్టీతో పొత్తులో ఉన్న జనసేన బీజేపీ పార్ట్నర్, తెలుగుదేశం పార్టీ బాగా వెనకేసుకొస్తున్న, బాగా హర్షం వ్యక్తం చేస్తున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ నాయకురాలు షర్మిల ఇండియా కూటమికి సంబంధించిన నాయకురాలుగా చూడాలి. ఇండియా కూటమి వైపు తెలుగుదేశం పార్టీ చూసే అవకాశం ఉందా లేదా? వీటికి సంబంధించిన క్లారిటీ ఇప్పట్లో వచ్చే వాతావరణం కనపడట్లేదు. భారతీయ జనతా పార్టీ దీనిపైన ఏం డెసిషన్ తీసుకుంటుంది? తెలుగుదేశం పార్టీ డెసిషనా ఇది? భారతీయ జనతా పార్టీ డెసిషనా? ఎవరు డెసిషన్ తీసుకోవాల్సి అవసరం ఉంది? ఢిల్లీకి వెళ్ళి కేంద్రాన్ని ఒప్పించి కూటమిలోకి తీసుకొస్తాను భారతీయ జనతా పార్టీని కూడా అని చెప్పిన పవన్ కళ్యాణ్ ఆ తర్వాత ఇప్పటివరకు ఢిల్లీకి వెళ్ళలేదు. భారతీయ జనతా పార్టీని కలిసి మీరు కూడా టీడీపీతో కలిసి రండి అని అడిగే పరిస్థితి పవన్ కళ్యాణ్ గారికి ఉంటుందా అంటే ఆ పరిస్థితి కనపడట్లేదు. పొత్తులకు సంబంధించిన అంశంపైన బీజేపీ ఎప్పుడు క్లారిటీ ఇస్తుంది అనేది కూడా ఆసక్తి కలిగిస్తోంది. భారతీయ జనతా పార్టీతో పొత్తు వ్యవహారం తేలే వరకు టీడీపీ జనసేన మొదటి లిస్టు వచ్చే అవకాశం కూడా లేదు అనే వార్తలు వస్తున్నాయి. బీజేపీతో పొత్తు అంశం తేలలేదు కాబట్టే సంక్రాంతికి రావాల్సిన జనసేన టీడీపీ లిస్ట్ రాలేదు లాంటి చర్చలు కూడా జరుగుతున్నాయి. సో పక్క అధికార పార్టీకి సంబంధించిన లిస్ట్ అనౌన్స్ అవుతూ వస్తుంది. అక్కడ నుంచి అసంతృప్తిగా ఉన్న వాళ్ళు బయటకు వస్తున్నారు. తెలుగుదేశం పార్టీలో టికెట్లకు సంబంధించి ప్రయత్నాలు చేసుకుంటూ వస్తున్నారు. తెలుగుదేశం పార్టీలో అధికార పార్టీ వైపు నుంచి వచ్చే నాయకులకు సంబంధించిన అంశంపైన క్లారిటీ వచ్చిన తర్వాత మాత్రమే, జనసేనకి ఎన్ని సీట్లు ఇవ్వాలనే అంశంపైన క్లారిటీ వచ్చిన తర్వాత మాత్రమే లిస్ట్ వస్తుంది అనేది మరో చర్చ. సో దీనికంటే ముందుగా పొత్తు సంగతి తేలాల్సి ఉంది. పొత్తు సంగతి తేలిన తర్వాత మాత్రమే సీట్లకు సంబంధించిన అంశంపైన, లిస్టుకు సంబంధించిన అంశంపైన క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది.